ఈ వీడియో వచ్చేసరికి కంటిన్యూషన్ ఆఫ్ ద ప్రీవియస్ వీడియో. సో, కంప్లీట్ రిపోర్ట్ ఎలాగా జనరేట్ చేయాలి ప్రీవియస్ అనాలిసిస్‌ని బట్టి. ఓకే. ఐయామ్ ఆస్కింగ్ దిస్ వన్ ప్లీజ్ జనరేట్ ద ఫైనల్ రిపోర్ట్ ఇన్ పీడీఎఫ్ అండ్ ఇన్ డాక్ ఫైల్. ఓకే. సీ బికాస్ ఇది అన్ని కోడ్ రిపాజిటరీస్ మీద ట్రైన్ అవ్వటం వల్ల ఈ విధంగా మనకి కోడ్ జనరేట్ చేస్తా ఉంది. I don't need to worry about this level here because I'm not worrying about the code it is generating. Okay. Now I am a verifier. Okay. It is going to generate the output. ఇంతకుముందు చూపించిన విజువల్స్ అనేటువంటి నా రిపోర్ట్‌లో ఉంటున్నాయా లేదన్నది మాత్రమే నేను చెక్ చేయబోతున్నాను ఇందులో. ఓకే. పీడీఎఫ్ రిపోర్ట్ ఎలా ఉందో చూద్దాం ఇనిషియల్‌గా. ఓకే. పీడీఎఫ్ రిపోర్ట్ ఉంది. స్టూడెంట్ డిప్రెషన్ రిపోర్ట్. సో, ఇక్కడ చూస్తే మనకి ఏదైతే వర్క్ చేసిందో అది డేటా క్లీనింగ్ ఆపరేషన్ కావచ్చు, విజువల్స్ బిల్డప్ కావచ్చు, ఓకే. డేటా సెట్‌ని అర్థం చేసుకోవడం కావచ్చు. ఈ ఆప్షన్స్ అన్నిటిని గూడా, ఆ పాయింట్స్ అన్నిటిని గూడా అల్టిమేట్ రిపోర్ట్‌లో ఇది ఉంచింది. మనం వెరిఫై చేయాలి. అది అల్టిమేట్‌గా అవుట్‌పుట్ ఇచ్చింది అదేనని జెప్పి ఎళ్లి ప్రెజెంటేషన్ ఇచ్చామనుకో, దెన్ యూ విల్ బికమ్ ఎ ఫూల్. నీకంటే పెద్ద ఫూల్ ఎవడుండడు. ఓకే. విజువల్స్ చూద్దాం. స్టూడెంట్ డిప్రెషన్ డేటా అనాలిసిస్ రిపోర్ట్. డిప్రెషన్ బై జెండర్. జెండర్ వైస్ డిప్రెషన్. అదేవిధంగా స్లీపింగ్ డ్యూరేషను. అదేవిధంగా డిప్రెషన్ కౌంట్ ఎలా ఉంది. తర్వాత ఫైనాన్షియల్ స్ట్రెస్ వర్సెస్ డిప్రెషన్ ఎలాగుంది. ఓకే. సో, ఈ విధంగా రిపోర్ట్ అనేటువంటిది జనరేట్ చేసింది. అలాగే ఈ అబ్జర్వేషన్ చూడు ఎలా ఉంది. ఏ హైయర్ పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ రిపోర్టెడ్ డిప్రెషన్ విత్ సమ్ జెండర్ డిఫరెన్సెస్ అబ్జర్వ్డ్. ఓకే. నెక్స్ట్ కన్క్లూజన్ ఏముంటుంది? డేటా సజెస్ట్ స్ట్రాంగ్ రిలేషన్‌షిప్ బిట్వీన్ ద ఫైనాన్షియల్ స్ట్రెస్, స్లీప్ డిప్రైవేషన్ and depression among students. Okay. Targeted mental health support, awareness programs, and stress reduction initiatives could potentially mitigate these effects. Excellent report. Okay. సిమిలర్గా ఇది కూడా చూద్దాం. జస్ట్ గో అండ్ చెక్. సేమ్ వర్డ్ ఫైల్ అంతే. ఎనేబుల్ ఎడిటింగ్, మాక్సిమైజ్ ద విండో. సేమ్ ఫైల్. దీంట్లో మనం ఎక్స్ట్రా కంటెంట్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇట్స్ లైక్ ఎ సింపుల్ రిపోర్ట్ క్విక్లీ. ఓకే. 5 మినిట్స్ కూడా పట్టలేదు రిపోర్ట్ జనరేట్ చేయడానికి, అనాలిసిస్ చేయడానికి. కానీ ఫండమెంటల్స్ అనేటువంటివి ఇంకా ఇంపార్టెంట్. మనకి బేసిక్స్ బాగా వచ్చినప్పుడు ఈ అప్లికేషన్ మనం చాలా బాగా యూజ్ చేయొచ్చు. ఓకే. లెర్నింగ్‌కి చాట్‌జీపీటీ చాలా బాగా ఉపయోగపడబోతుందనమాట. ఎస్పెషల్లీ ఏఐ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎ గ్రేట్ ఇంపాక్ట్. ఓకే. నేర్చుకోవడంలో. బాగా యూజ్ చేయండి అప్లికేషన్‌ని. కాన్సెప్ట్స్ నేర్చుకోవడంలో. ఓకే. రోట్ లెర్నింగ్‌కి గుడ్ బై చెప్దాం. ఓకే. థాంక్ యూ.